నమస్తే అక్క. నమస్తే. మీ పేరు అక్క? గాయత్రి. గాయత్రి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. మాగంటి గోపీనాథ్ దగ్గర చనిపోయారు కదా, ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి బీఆర్ఎస్ వస్తే బాగుంటుందండి. ఎందుకు బీఆర్ఎస్ అనుకుంటున్నారు? మా మమ్మీకి 4000 ఇస్తానన్నారు, పెన్షన్ పెంచలేదు. అసలు మా మమ్మీ కానీ కాదు, ఎవరికి కూడా పెంచలేదు కదండి. పెద్దవాళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు. అంటే కాంగ్రెస్ పెంచలేదని బీఆర్ఎస్ పెంచలేదని కాదు, 6 గ్యారెంటీలో ఒకటి కూడా నెరవేరలేదు. సో అందుకని బీఆర్ఎస్ ఎందుకు వస్తే మంచిది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ వస్తే మా ఇంట్లో మాకు మా మమ్మీ కానీ మా చెల్లికి పెళ్ళి అయినప్పుడు కళ్యాణ లక్ష్మి అవన్నీ ఇచ్చారు. సో అందుకని బీఆర్ఎస్. మాకు కూడా దళిత బంధు ఇచ్చారు 10 lakhs, అందుకని. అలాగే చూసుకుంటే ఇప్పుడు మాగంటి డబుల్ బెడ్రూమ్ కానీ అన్నీ చాలా వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు లేరు కదా, మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. వాళ్ళ సతీమణి వాళ్ళ భార్య నిలబడుతున్నారు. ఆమె గెలిచే క్యాడర్ అనుకోవచ్చు, ఆమెకుందా క్యాడర్ గెలిచే అంత? ఆమెకి ఉందని అనుకుంటున్నాము. ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే ఆమె గెలుస్తారు. మరి ఆమె గట్టి పోటీకి ఇక్కడ ఎవరు చూసినా నవీన్ యాదవ్ గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడ నవీన్ యాదవ్ గారు అంటే ఇంకా యూత్ మొత్తము నవీన్ యాదవ్. కొంచెం బాగా ఆలోచించిన ఇంకా ఓల్డ్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి బాగా మాగంటి గారు చేశారు కాబట్టి ఆయనే. ఇక్కడ రెహ్మత్ నగర్, బోరబండ ఈ సైడ్ అంతా డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది కదా అధికారంలో. జరిగింది కదండి. వాటర్ కానీ కరెంట్ కానీ ఎప్పుడు వెళ్ళకపోయేది. సో బీఆర్ఎస్. సమస్యలు అయితే ఏమైనా ఉన్నాయక్క మీకు ఇక్కడ? ఏం లేవు అంత ఉన్నాయి, రోడ్లది అని అవన్నీ ఉంటాయి, ఉంటాయి. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఉంటాయి. పథకాల పరంగా వచ్చినాయన్నీ కాంగ్రెస్గా వచ్చి మన బీజేపీ కానీ ఈసారి నిలవేస్తుంది. బీజేపీ పరిస్థితి ఏమనుకోవచ్చు? బాగుంటుంది అనుకుంటున్నాం. ఇందాక బీఆర్ఎస్ అన్నారు, మళ్ళీ బీజేపీ. కానీ అది కూడా ఒకసారి వస్తే అధికారంలోకి బాగుంటుంది చూడాలనుకుంటున్నారా? అలాగే చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కువగా చూసుకుంటే మనకి బీఆర్ఎస్కి ఎక్కువ ఉంది పోటీ. ఈ రెండిట్లో చూసుకుంటే మీరు బీఆర్ఎస్ అంటారు. ఇంకా ఓవరాల్గా ఏం చెప్తారు అక్క? ఇంకేం చెప్తాం, ఎవరు వచ్చినా కానీ మన నియోజకవర్గంలో మంచి పనులు కానీ అన్నీ బాగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అక్క. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నమస్తేనా? నమస్తే అండి. సార్, జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? మాకైతే కాంగ్రెస్ పార్టీ వస్తాయని అనిపిస్తుంది. నవీన్ యాదవ్ గారికి ఇస్తే టికెట్ కన్ఫామ్గా గెలిచిస్తాడు. ఎందుకంటే అతను ఈ చిన్న పెద్ద అని ఏం చూడాడు, ప్రతి ఇంటికి వచ్చి చిన్న ఫంక్షన్కైనా వచ్చి రిసీవ్ వస్తాడు, మంచిగా అందరినీ పలకరిస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు. ఇంకా ఏంటంటే లోకల్ మనిషి, మాకు ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇంకో ఎమ్మెల్యేని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, అవన్నీ ఏమి ఉన్నాయి. ఇతనంటే మాకు ఇంటి మనిషి లెక్క పోవచ్చు రావచ్చు. అట్లా మాకు నవీన్ గారికి ఇస్తే కంపల్సరీ టికెట్ గెలిపిస్తాం నవీన్ అన్నని. ఎందుకంటే ప్రతి ఒక్కరు నవీన్ కుమార్ యాదవ్ రావాలి టికెట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు టికెట్ లేకున్నా తను ఏంటంటే ప్రజల కోసం సేవ చేస్తుండు. ఇంకా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందంటే ఇంకా మంచి అభివృద్ధి అవుతుంది అన్న వల్ల అని మా ఉద్దేశం. బీఆర్ఎస్ పార్టీ గురించి ఏమంటారన్న? ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఉండ్రి, ఆయన కాలం చేశాక వాళ్ళ భార్యకి ఇచ్చారు సతీమణికి, మాగంటి సునీత గారికి. ఏమంటారు వాళ్ళ గురించి? ఇక బీఆర్ఎస్ అంటే ఇక మాగంటి గారు ఉన్నప్పుడు మేము నవీనతోనే ఉండే, మాగంటి గారు ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు వాళ్ళ భార్య ఉన్నా సరే, ఎందుకంటే మేము నవీనాన్ని గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. ఎందుకంటే అతను లోకల్ కాబట్టి మేము ప్రతి విషయం అన్న దగ్గరికి వెళ్ళి తెప్పించుకుంటాం. ఏదున్నా అన్ననే చేస్తాడు మాకు. కాబట్టి ఇప్పుడు పదవిలో లేనప్పుడు కూడా అన్నతోనే మస్తు వర్క్స్ అయినాయి. ఇంకా పదవిలో ఉంటే ఎన్ని వర్క్ చేస్తాడో మీరు అని మా ఉద్దేశం. ఇప్పుడు ఒకవేళ మాగంటి గారికి నా సింపతి ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా మనకి. అది కాక వాళ్ళు అధికారంలో లేరు, కాంగ్రెస్ ఉంది సార్ అధికారంలో. మీరేం కోరుకుంటారు? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వస్తేనే మనకు పనులు అవుతాయి. మీకు బీఆర్ఎస్కి ఓటేసినా కూడా మీకు పనులు కావు కదా మనకి. ఎందుకంటే అధికారంలో పార్టీని గెలిపించుకుంటే మనకి మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అది మా. నవీన్ కుమార్ యాదవ్ గారు వస్తే మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? కంపల్సరీ మినిస్ట్రీ రావాలి, నవీన్ ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు మినిస్ట్రీ. అలాగే బీజేపీ పరిస్థితి ఏంటన్నా ఇక్కడ ప్రజెంట్? బీజేపీ అంటే ఇక దాని గురించి చెప్పలేము. ఇక 50-50 అంతే. రేసింగ్లో లేదంట. ఇక రేసింగ్లో అంటే ఇక కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ పక్క. ఇక ఏ పార్టీ రేసింగ్లో వచ్చినా లేకపోయినా నవీన్ యాదవ్ గారు పక్క వన్ సైడ్ ఉంది. అంటే బీఆర్ఎస్ కూడా 2 సార్లు గెలిచింది కదా, 10 సంవత్సరాలు అదే ఉంది కదా. బీఆర్ఎస్ ఎందుకంటే మజిలీ ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి బీఆర్ఎస్. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేస్తారు కాబట్టి కంపల్సరీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ముస్లిం ఓట్ బ్యాంక్ అని నవీన్ కుమార్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తుంది మొత్తం ముస్లిం ఓట్ బ్యాంక్. కంపల్సరీ 100% నవీన్ అన్న గారు గెలుస్తారు ఈసారి. సో ఓవరాల్గా ఏం చెప్తారు? అదే నవీన్ అన్న గారు గెలిచాలి, మినిస్టర్ అది నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది అన్న గెలిస్తే. థ్యాంక్ యూ.
హలో నమస్తే అన్న. గుడ్ మార్నింగ్. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఎవరు వస్తారన్న? కాంగ్రెస్ వస్తుంది, రోలింగ్ పార్టీ. అంటే కాంగ్రెస్లో ఇంకా టికెట్ ఎవరు కన్ఫర్మ్ చేయలేదు కదా, ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్న టికెట్? నవీన్ సార్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకు నవీన్ గారు రావాలనుకుంటున్నారు? ఆయన బస్తీ మంచి, లాస్ట్ టైం 3 సార్లు నిలబడింది, ఆయన గెలవలేదు. ఈసారైనా గెలవాలని, గెలిస్తే మన బస్తీకి ఏమైనా మంచి చేసి చాలా పనులు చేస్తాడు ఆయన, మన మంచి అని. అర్ధరాత్రి ఉన్నా కూడా మన మంచితోటి పని చేపించవచ్చు అని పబ్లిక్కి నమ్మకం ఉంది. అది అంటే లాస్ట్ టైం చూసుకుంటే మనకి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఆయన గెలిచారు, ఇప్పుడు వాళ్ళ సతీమణి నిలబడుతున్నారు, వాళ్ళ భార్య. ఆమెకి ఏమైనా గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎక్కువ ఏం చెప్పలేం, ఎవరిది ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు ఆమె ఫేస్ రీడింగ్ ఎక్కువ లేదు కదా, ఆమె భార్య అని తెలుసు, ఫేస్ రీడింగ్ అంతే తెలియదు. నవీన్ గారు అంటే ఫేస్ రీడింగ్ ఉంది, తెలుసు అందరికీ. ఇక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పనిచేసింది, ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, మరి డెవలప్మెంట్ ఓకేనా ఇక్కడ? పర్లేదా? ఏమోకే, పేదోళ్ళకి 5,000 ఇల్లు ఇస్తానని ఖాళీ 500 ఇల్లు లోపల ఇచ్చేసుకున్నారు. అది ఎవరికి వచ్చినాయి తెలుసా? 10 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి, బయట వాళ్ళకి వచ్చిన వాళ్ళకే వచ్చింది. ఇక్కడ 45 ఇయర్స్ 50 సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళకి ఏం లేదు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు దాకా పరిశాలు ఉన్నారు, ఇప్పుడు దాకా కిరాయి కట్టి చచ్చిపోతున్నారు వాళ్ళు. ఆ పార్టీ చేస్తుందని చాలా హోప్ పెట్టినారు, అది బ్యాంక్ లోన్ ఇస్తా, అది ఇస్తా అని ఆడ మహమూద్ ఫంక్షన్లలో మీటింగ్ పెట్టిరు, అక్కడ పెట్టిరు, కానీ ఏం చేయలే వాళ్ళు. మొత్తం డంప్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి గెలిపించినాం కానీ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు ఓడిపోయినారు. అలాగే చూసుకుంటే బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటని ఇక్కడ దీపక్ రెడ్డి పార్టీ పరిస్థితి ఏమంటే వాళ్ళు ఇక ఏం లేదు, ఏం తెలియదు. వాళ్ళు ఇది చేస్తా అని ఏం చెప్పలేదు, ఇక వాళ్ళది ఏం తెలియదు మనకి. మీరు నవీన్ కుమార్ యాదవ్ గారు వస్తే మేలు అంటున్నారు, అని ప్రజలకు అందుబాటులో ఉంటారన్న ఏ టైంలో ఒకవేళ ఆయన వచ్చి? రాత్రి ఉంటాడు ఆయన. ఇప్పుడు ఫోన్ చేయండి, 10 నిమిషాలు ఉంటాడు ఆయన, ఉంటాడు ఇక్కడ. వేరే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు కానీ ఆయన ఇమ్మీడియట్ వస్తాడు. మీరైతే ఏమనుకుంటున్నారన్న ఓవరాల్? నాగాస్ ఉన్నా కూడా ఆయన ఎప్పుడైనా వస్తాడు, కంపల్సరీ వస్తాడు ఆయన. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, హలో నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? నా పేరు ముత్యాలు. అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుందన్న? నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ గారికి ఇంకా టికెట్ ఇవ్వలేదు, కానీ ఆయన కానీ రేసింగ్లో ఉన్నారు కదా, ఇచ్చే అవకాశం ఉందా టికెట్ ఆయనకి? ఇవ్వాలి, ఇస్తారు పక్కా. ఎందుకు నవీన్ యాదవ్ గారు రావాలనుకుంటున్నారు? అంతే, నవీన్ యాదవ్ అంటే ఇక నెంబర్ అదే ఫేమస్, అందరికీ ఫేమస్. ఆయన మంచి పనులు చేస్తాడు. ఇక అంటే యంగ్ డైనమిక్ అంటారా? ఆయనకు కూడా బాగుంటుంది. ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఎందుకంటే ఆయన మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, వాళ్ళ సతీమణి నిర్వడుతుంది. ఏమైనా సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా? లేదు, ఛాన్స్ అయిపోయింది ఆయనకి. ఇప్పటికే 3 సార్లు ఇచ్చేసారు, దానికి వేయరు కూడా. అదే ఒకవేళ లేకపోతే నిలబడచ్చు, తప్పేలేదు. కానీ ఓట్లు మాత్రం నవీన్ అన్నకి పడతాయి పక్క. అంటే ఇన్ని చాలాసార్లు నిలబడి ఓడిపోయిండు, సరే ఈసారి ఛాన్స్ ఇస్తారు. సరే, మళ్ళీ బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటంటే? ఈ బీజేపీ అంటే ఇంకా టైం పడుతుంది, 10 సంవత్సరాలు దానికి టైం. లేదు, ఇంకా 10 సంవత్సరాలు పక్క. నవీన్ యాదవ్ గారు ప్రజల్లో ఉంటారు, ఆయన అందుబాటులో ఉంటారు? అందుబాటులో ఉంటాడు. అసలు ఇక చెప్పదు, ఇక ఆయన గురించి చెప్పడానికి చాలా ఉంది, కానీ సరే నా కూరగాయల టైం అవుతుంది వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.